ప్రియమైన సోదర సోదరీమణులారా, స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, నగర ప్రముఖులకు, జిల్లా ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంగ్లేయుల పాలన నుండి మన దేశానికి విముక్తి కలిగించేందుకు తమ జీవితాలను త్యాగం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అబుల్ కలాం ఆజాద్, బాల గంగాధర్ తిలక్ వంటి మహనీయులందరికీ ఈ సందర్భంగా జోహార్ అర్పిస్తున్నాను. స్వాతంత్ర పోరాటంలో మన జిల్లా విశిష్ట స్థానం కలిగి ఉంది. సర్దార్ జమలాపురం కేశవరావు, హీరాలాల్ మౌర్య, గెల్లా కేశవరావు లాంటి ప్రముఖులు స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పరిపూర్ణమైన స్వేచ్ఛాయుత జీవితాన్ని మనకు ప్రసాదించిన భారతమాత ముద్దుబిడ్డలకు ఘనంగా నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలు మనకు స్ఫూర్తిదాయకం కావాలి. స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్న మనం దేశ రాష్ట్ర అభివృద్ధిలో క్రియాశీలక భాగస్వాములు కావాలని కోరుతున్నాను. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకునే స్వాతంత్రం అనంతరం మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించి అగ్రదేశాల స్థాయిన నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళుతూ మహిళలు, రైతుల సంక్షేమానికి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ కారణంగా గత 8 నెలల కాలంలో చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మన ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలుస్తుంది. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం నిబద్ధత, సమన్వయమే దీనికి ప్రధాన కారణమని తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మన జిల్లా పురోగతిని మీకు తెలియజేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయటం ప్రారంభించింది. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రాన్స్జెండర్లకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 1,58,45,142 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 6,737.39 లక్షల లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. ఈ పథకం వల్ల ఖమ్మం జిల్లాలో 15,307 మంది పేదలు చికిత్సలు పొందగలిగారు. నిరుపేదలు ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తుంది. ఈ పథకం కింద ఈ ఒక్క సంవత్సరంలోనే 4,50,000 గృహాలు నిర్మించ తలపెట్టాం.
ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించడం జరుగుతుంది. నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఖమ్మం జిల్లాలో 2,32,587 మందికి లబ్ధి చేకూరుతుంది. ఇప్పటి వరకు 3,94,750 మంది వినియోగదారులకి 3,94,753 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 1,119.71 లక్షల సబ్సిడీ అందించింది. గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 2,36,160 జీరో బిల్లులు జారీ చేయటం జరిగింది. మొత్తం 2,36,160 కుటుంబాలకి ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం 40,49,00,000 సబ్సిడీ అందజేసింది. దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంలో రాష్ట్రంలోని రైతాంగం నేడు పండుగ జరుపుకుంటుంది. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొదటి 2 విడతల్లో 1,50,000 వరకు రుణమన్న మొత్తం 91,799 రైతన్నలకు 520,77 లక్షల రూపాయల రుణమాఫీ జరిగింది. నేడు చారిత్రాత్మక రోజు. ఇచ్చిన హామీని పరిపూర్ణం చేసేందుకు 3వ విడతగాను 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు రుణమన్న రైతన్నలకు రుణమాఫీని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా వైరా పట్టణం నుండి నేడు ప్రారంభించనున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జిల్లాలో 3.38 లక్షల రైతు కుటుంబాలకు 5,689.20 కోట్ల రుణమాఫీ దీని ద్వారా జరుగుతుంది. స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని ఈ నెల 5 నుండి 9 వరకు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ, ప్రజల్లో పారిశుద్ధ్యం పరిశుభ్రత మొక్కలు నాటడం చేపట్టడంతో పాటు ప్రజల్లో అవగాహనకు విస్తృత ప్రచారం చేపట్టాం. వైద్య శాఖకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రభుత్వ వైద్య కళాశాల శాశ్వత భవనాల కోసం ఖమ్మం అర్బన్ మండల పరిధిలోని బల్లేపల్లి రఘునాథపాలెం మండల కేంద్రంలోని 40 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో భవనాల నిర్మాణం ప్రారంభం కానున్నది. జిల్లాలోని సత్తుపల్లి పాలేరులో నర్సింగ్ కళాశాలను ప్రభుత్వం మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయి. మండలంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల సముదాయం ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. అన్ని మండలాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల సముదాయం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. సీతారామ ఎత్తిపోతల పథకం కింద పాలేరు లింక్ కాలువను 40,381 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటి వసతికి మరియు పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ వైరా ప్రాజెక్టుకు లంకా సాగర్ ప్రాజెక్టు మరియు చిన్న నీటి వనరులలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు సాగునీరు సప్లిమెంట్ చేయుటకు నిర్మించబడినది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల కొరకు ఏన్కూరు వద్ద 77.05 కోట్ల వ్యయంతో 8.69 కిలోమీటర్ల మేర రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణం, 7,115 ఎకరాల కొత్త ఆయకట్టు మరియు 1,11,818 ఎకరాల నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణకు
చేపట్టడం జరిగింది. 16,692.06 లక్షల అంచనాలతో చెక్ డ్యాంలు, ఆనకట్టలు, బ్యాలెన్స్ పనులు, మీడియం ఇరిగేషన్ ఆధునీకరణ పనులు, సాగునీటి వనరులు మరియు కాలువల నిర్వహణ పనులు మంజూరై పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పంటకు పెట్టుబడి పథకం కింద 12వ విడతలో భాగంగా 3,33,967 మంది రైతులకు 363.35 కోట్లను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రైతు బీమా పథకం, ఈ పథకం కింద 2023 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 830 క్లెయిములకు గాను 41.50 కోట్లను నామినీ ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. కల్తీ విత్తనాలను అరికట్టడానికి పోలీసు మరియు వ్యవసాయ శాఖల అధికారులతో ప్రతి మండలం జీవజన స్థాయిల్లో టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాయితీపై వివిధ రకాల పచ్చి రొట్టె విత్తనాలను రైతులకి పంపిణీ చేయడం జరిగింది. నగర సుందరీకరణలో భాగంగా రోడ్లని విస్తరింపజేసుకుని డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్లు, గ్రీనరీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించుటకు కాల్ సెంటర్, వాట్సాప్, ఫేస్బుక్, ఈమెయిల్ మరియు పౌర సేవా యాప్ మొదలగు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నాం. ధరణికి సంబంధించి సమీకృత భూమి రికార్డుల నిర్వహణ వ్యవస్థల్లో భాగంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్తో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానే దేశంలోనే అత్యుత్తమ రెవెన్యూ చట్టం రూపకల్పనకి చర్యలు చేపట్టింది. 4 గోడలు 4 మనుషుల మధ్య చట్ట రూపకల్పన చేయకుండా ప్రజా ఆమోదం, చట్టం కొరకు మేధావులు, అనుభవజ్ఞ సలహాలు, సూచనలు, మార్పులు, చేర్పుల కొరకు ప్రజల ముందు ఆగస్టు 2 నుండి ఆగస్టు 23 వరకు వెబ్ పోర్టల్లో ఉంచి సలహాలు, సూచనల ప్రకారం ఆదర్శవంతమైన రెవెన్యూ చట్టాన్ని తెస్తాం. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ పథకాలు అందరూ సద్వినియోగపరుచుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరుతూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.